మీ డాగ్ బాడీ మీద సింగిల్ టిక్ ఉన్న చాలు మీ డాగ్ చనిపోయే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. నేను రీసెంట్ గా ఒక వీడియో పెట్టాను, మన షెల్టర్ డాగ్ చువా టిక్ ఫీవర్ తో సఫర్ అవుతుందని చెప్పి. దానికోసం వీళ్ళు చాలా మంది మనకు డొనేషన్ చేశారు. ఫస్ట్లీ థ్యాంక్ యూ వెరీ మచ్. అసలు మ్యాటర్ ఏంటంటే, డాగ్ బాడీ మీద ఒక టిక్ కనిపించినా చాలా మంది పెట్ పేరెంట్స్ ఒక టిక్కే కదా నెగ్లెక్ట్ చేస్తారు. అక్కడ మెయిన్ ప్రాబ్లం అక్కడ నుంచి మొదలవుతుంది. చువా, మన షెల్టర్ డాగ్ చువా చనిపోవడానికి 1 డే ముందు దాకా కూడా సిమ్టమ్స్ ఏమీ బయటకు కనిపించలేదు, టిక్ ఫీవర్ సిమ్టమ్స్. ఒకరోజు సడన్ గా బ్లడ్ మోషన్స్ అవుతున్నాయి, మోషన్ పార్ట్ నుంచి బ్లడ్ పడతా ఉంది అండ్ బాడీ అంతా ర్యాషెస్ వచ్చేసాయి అండ్ ఐలిడ్స్ లో కూడా బ్లడ్ క్లాట్స్ కనపడతా ఉన్నాయి. నాకు డౌట్ వచ్చి వెంటనే బ్లడ్ టెస్ట్ చేయించాను అండ్ ప్లేట్లెట్స్ 150,000 ఉండాల్సినవి 6,000 మాత్రమే ఉన్నాయి. నాకు ఇంకా అక్కడే డౌట్ వచ్చింది టిక్ ఫీవర్ అని చెప్పి ఇంకా ట్రీట్మెంట్ స్టార్ట్ చేసాం. అయినా కానీ మనకి ఛాన్సెస్ లేవు, డాగ్ చనిపోయింది, మన చువా చనిపోయింది. సో ఇది ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే, మీలో కూడా చాలా మంది ఒక టిక్కే కదా అని చాలా నెగ్లెక్ట్ చేస్తుంటారు. కానీ ఒక టిక్కైనా చాలు మీ డాగ్ ప్రాణాలు తీసుకోవడానికి. డాగ్ లో మేజర్ గా 3 టైప్స్ ఆఫ్ టిక్ ఫీవర్స్ కనపడుతుంటాయి: ఎలీషియా క్యానిస్, బెబిషియా గిబ్సని అండ్ మయోప్లాస్మా. ఈ 3 టైప్ ఆఫ్ టిక్ ఫీవర్స్ మనం ఓన్లీ టెస్ట్ చేసుకుంటే మాత్రమే బయటపడతాయి, ఆర్టీపీసీఆర్ టెస్ట్. ప్రివెన్షన్ ఇస్ బెటర్ దాన్ క్యూర్ అన్నట్టు, మనం ముందుగానే టిక్స్ రాకుండా చేసుకుంటే బెస్ట్ కదా. దానికోసం నేను స్క్రీన్ మీద 4 టైప్స్ ఆఫ్ టాబ్లెట్స్ చూపిస్తాను. ఈ 4 టైప్ ఆఫ్ టాబ్లెట్స్ మన డాగ్ బాడీ మీద 3 to 6 months వరకు బాడీ మీద ఒక్క టిక్, ఫ్లీ అండ్ ఏది కూడా తిరగకుండా చేస్తుంది, పురుగు కూడా తిరగకుండా చేస్తుంది. అందులో ఒకటి సింపారికా అండ్ నెక్స్ట్ గార్డ్, నులూరా అండ్ మెయిన్ది బ్రవెక్టో. చాలా పవర్ఫుల్. మెయిన్ గా ఈ టిక్ అనేది మన డాగ్ బాడీలో ఒక ప్రోటోజోవాని రిలీజ్ చేస్తుంది. ఆ ప్రోటోజోవా వల్ల సిమ్టమ్స్ కొన్ని డాగ్స్ లో వెంటనే బయటపడచ్చు, కొన్నిట్లో లాస్ట్ స్టేజ్ దాకా కూడా బయటపడవు. మీ అందరి ముందు నా రిక్వెస్ట్ ఒక్కటే, దయచేసి మీరు ఎవరు కూడా ఒక్క టిక్కే కదా నెగ్లెక్ట్ చేయొద్దు. ఒకవేళ మీరు నెగ్లెక్ట్ చేస్తే కనుక మీ డాగ్ ప్రాణాలు పోవడానికి కారణం మీరే అవుతారు. టిక్ ఫీవర్ కి సిమ్టమ్స్ ఇవే ఉంటాయని కూడా ఎవరు చెప్పలేరు. ఎందుకంటే కొన్ని డాగ్స్ లో టెంపరేచర్స్ హై ఉంటాయి, కొన్ని డాగ్స్ లో టెంపరేచర్స్ కనపడవు, కొన్ని డాగ్స్ లో బ్లడ్ టెస్ట్ చేసేదాకా బయటపడవు, కొన్ని డాగ్స్ చనిపోయిన తర్వాత పోస్ట్ మార్టం లో బయటపడుతుంది. అప్పుడు కూడా మనకు 100% మనం చెప్పలేం ఏంటి అనేది కూడా. సో ఒక టిక్కే కదా అని చెప్పి దయచేసి నెగ్లెక్ట్ చేయకుండా మీరందరూ ముందుగానే టిక్స్ కి సంబంధించిన టాబ్లెట్స్ ఫాలోఅప్ చేసుకోండి. మీ డాగ్ కి టిక్ ఫీవర్ రాకుండా చూసుకోండి. ఈ టాబ్లెట్స్ కి సంబంధించిన లింక్స్ అనేవి మన బయోలో ఉంటాయి, అక్కడ నుంచి మీరు కొనుక్కోవచ్చు. ఒకవేళ మీకు ఈ రీల్ నచ్చితే కనుక లైక్ చేసి రీషేర్ కొట్టండి అండ్ అట్లానే కామెంట్ కూడా చేయండి.